మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 9వ చరణం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. చదివినటువంటి వాక్య భాగంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. అందులో ఒక విషయాన్ని మనం నేడు చూసినట్లయితే కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనం గ్రహించగలుగుతాం. అదేదనగా పరిశుద్ధాలంకారములు ధరించుకునుడి అనేటువంటి మాటను మనం ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు సాధారణంగా శుద్ధమైనటువంటి వస్త్రములు ధరించుకుని శుభ్రంగా ఆయన సన్నిధికి వెళ్తాం. మరియు కొందరు కొన్ని అలంకరణలను అలంకరించుకుంటూ ఆభరణాలతో మెరుగుదిద్దుకుంటూ ఉంటారు. అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఎంతో విభిన్నమైనది. ప్రభు అంటున్నారు, మీ యొక్క ఆభరణాలు, మీ యొక్క అలంకరణ అంతా కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి, పరిశుద్ధ సంబంధమైనదిగా ఉండాలి. పరిశుద్ధ అలంకారములే మీరు ధరించుకోవాలి తప్ప మరి ఇతర అలంకారముల చేత మీరు అలంకరింపబడకూడదని పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తున్నాడు. మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి, జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇక్కడ మనం చూస్తాం, సాధారణంగా పైన కనిపించేటువంటి అలంకారాలు, ఈ ఆభరణాలు దేవుని దృష్టికి విలువైనవి కావు. ఆయన దృష్టికి విలువైనవి, మిగులు విలువైనవి, శ్రేష్టమైనవి, ఆయన కోరుకునేటువంటి అలంకారాలన్నీ వ్యత్యాసం కలిగినవై ఉన్నవి అని భక్తుడు తెలియచేస్తున్నాడు. అయితే మనం చూసినటువంటి మాటలో పరిశుద్ధాలంకారములు మనం ధరించుకోవాలనేటువంటి శ్రేష్టమైనటువంటి మాటను మనం గమనిస్తాం. ఇది బయటకు బాహ్యంగా భౌతికంగా కనిపించేది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ. ఇందును గూర్చి వాక్యం సెలవిస్తుంది. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. మీరు ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు మరియు ప్రియులు. ఈ ప్రియులు, ఏర్పరచబడిన వారు అనేటువంటి మాటతో మీరు పరిశుద్ధులు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఈ పరిశుద్ధులు ధరించుకునేటువంటి అలంకారములు ఏవనగా జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. వీటిని మీరు ధరించుకుని దేవుని సన్నిధిని మీరు నమస్కరించాలని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. మనం ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఏమి అర్పణలుగా తీసుకుని వెళ్తున్నాం, ఎంత సంతోషంగా వెళ్తున్నాం, లేదా ఎంత విలువైనటువంటి వస్త్రాలను ధరించుకుని వెళ్తున్నాం, లేదా ఇంకా ఏదన్నా ఉద్దేశంతో వెళ్తున్నాం, ఏదన్నా ఒక కోరికతో వెళ్తున్నాం అనే దానికంటే కూడా ముఖ్యంగా మనము ధరించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధమైనటువంటి అలంకారములు ఇవి, వీటిని మీరు నిశ్చయంగా ధరించుకునవలసినదే అని సెలవిస్తున్నారు. మొదటిగా జాలిగల మనస్సు. మనం ప్రభు యొక్క మనసును కలిగి ఉంటే మనకు జాలి కలిగినటువంటి మనస్సు అనేది స్పష్టంగా వస్తుంది. ప్రభు పాపులను చూచి కూడా జాలిపడినవాడు. ఆయనను అసహ్యించుకొని, ఆయనను తిరస్కరించి, ఆయన మీద అబద్ధపు సాక్ష్యములు చెప్పి, ఆయనను సిలువకు అప్పగించి సిలువను మరణము చెందాలని కేకలు వేసిన వారిని సైతం జాలితో చూచి వారి కొరకు ప్రార్థించాడు. ఇది జాలి కలిగినటువంటి మనస్సు. మనకు హాని చేసిన వారికి సైతం మనదైనటువంటి శైలిలో మనము చేయగలిగినటువంటి మేలు చేయుట. ఈ జాలి కలిగినటువంటి మనస్సు పరిశుద్ధులుగా ఆయన సన్నిధికి చేరుతున్నప్పుడు ఈ పరిశుద్ధమైనటువంటి అలంకారములుగా మొట్టమొదటిగా మనకు జాలిగల మనస్సు ఉండాలని ప్రభువు నేడు సెలవిస్తున్నారు. మరియు రెండవదిగా మనం చూస్తాం దయాళుత్వము. ప్రతి వారికి మనం దయతో ఇవ్వవలసిన వారమై ఉన్నాము. మన యొక్క దయ ఇచ్చే విధముగా, సహాయం చేసే విధముగా ఉండవలసినదై ఉన్నది. అది ప్రార్థన రూపంలో గాని, భౌతికంగాను, ఆత్మీయంగాను ఏ కోణమైనప్పటికీ మనం దయాళుత్వము అనేటువంటి పరిశుద్ధమైనటువంటి అలంకారము మనం ధరించుకోవలసిన వారమై ఉన్నాము. దయలేనటువంటి క్రూరత్వము, కఠినత్వము, కోపము, ఉక్రోషము, ఉద్వేగము, కక్ష, ఈర్ష, ద్వేషములు ఈ దయాళుత్వము అనేటువంటి మాటకు విరుద్ధమైనవి. ఒకవేళ అటువంటి క్రియలు లోపల ఉన్నట్లయితే ఈ పరిశుద్ధమైనటువంటి అలంకారము అలంకరించుకోలేదు అనేటువంటి సంగతి వాస్తవం. వారు దుర్మార్గ
దుర్మార్గమైనటువంటి అపవాదిని అలంకరించుకుని ఉన్నారన్న సంగతి కూడా మరి నిశ్చయము. మరియు మూడో విషయాన్ని మనం చూస్తాం, వినయము. మన ఎదుట ఎవరు ఉన్నప్పటికీ మనం వినయముగా వ్యవహరించడం అనేది నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. పెద్దలకు వినయంగా మనం ప్రవర్తించాలి, చిన్నలకు మనం ప్రేమగా కనిపించాలి. ఇది వినయము యొక్క లక్షణము. చెప్పిన మాటకు విధేయత చూపించుటయు, మాటకు లోబడుటయు, ఆజ్ఞను అనుసరించుటయు, సేవకుని యొక్క మాటకు విధేయత చూపించుటయు, ఇవన్నీ వినయం యొక్క లక్షణాలు. ఈ విధంగా కాక గర్వము అహంకారముతో విర్రవీగినతనముతో ధనం ఉందని, ఆరోగ్యం ఉందని, బలం ఉందని, ఉద్యోగం ఉందని, అధికారం ఉందని, బలగం ఉందని, ఆధిపత్యం ఉందని, ఇక ఈ లోకంలో ఉన్నటువంటి ఈవులను ఆశ్రయించి వాటిని బట్టి అతిశయిస్తూ ఉన్నట్లయితే అట్టివారు అపవాది యొక్క దుష్టాలంకారమును ధరించుకుని ఉన్నారన్న సంగతి వాస్తవం. అయితే ఆయన దృష్టికి, ఆయన సన్నిధికి చేరినటువంటి పరిశుద్ధులైన వారు పరిశుద్ధమైనటువంటి అలంకారములే అలంకరించుకుంటారు. అట్టి వారి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. మరియు నాలుగో విషయాన్ని చూస్తాం, సాత్వికము. ఈ సాత్వికం అనేటువంటి మాటను మనం చూసినప్పుడు మోషే మనకు బాగా గుర్తొస్తారు. ఎందుకని అని అన్నట్లయితే తనకు ఎన్నో వ్యతిరేకతలు, ఎంతో మంది అతను వ్యతిరేకిస్తూ తిరస్కరిస్తూ నీవు చేతగాని వాడవు అని అంటూ ఉన్నారు, నీకు ఏమీ తెలీదు అని అంటూ ఉన్నారు. అది నాయకత్వంలో గాని, ప్రవక్తగా తాను ఉన్నటువంటి స్థితిని బట్టియే గాని, దేవుని వాక్యాలు తేటగా తెలియజేసే విధానంలో గాని, తను ఒక కుటుంబ పెద్దగా గాని, అన్ని కోణాలలో కూడా వ్యతిరేకతలను ఎదుర్కొంటూ తిరస్కారాలకు గురి అవుతూ మౌనంగా ఉన్నాడు. ఈ సందర్భంలో ప్రభువు మోషేకి ఇచ్చినటువంటి గొప్ప బిరుదు సాత్వికుడు. నేడు మనము సైతం మనలను తిరస్కరించే వారి ఎదుట, మనలను అవమానపరిచే వారి ఎదుట, మనలను దూషించి వ్యతిరేకిస్తూ తోసివేస్తూ వెలివేస్తూ ఉన్న వారి ఎదుట మనం మౌనంగా ఉండుటయే సాత్వికము. ఇస్సాకు అబ్రహాము యొక్క మాటకు లోబడి విధేయత చూపించాడు. కట్టెల మీద కాల్చబడడానికి, నరకబడడానికి తనను తాను అప్పగించుకున్నాడు. అది సాత్వికము. చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యతలు మన యొద్ద ఉన్నప్పటికీ మనం మౌనంగా ఉండుటయే సాత్వికము. మన యొద్ద వారు అడిగే ప్రశ్నలకు, వ్యర్థమైనటువంటి ప్రశ్నలకు, వారు చేసేటువంటి కార్యాలకు తిరిగి ప్రయత్నించడం, తిరిగి జవాబు ఇవ్వడం, తిరిగి మనదైన శైలిలో వారికి సమాధానం ఇచ్చుట అనేటువంటి క్రియలు మనకు తెలుసు. కానీ మనం ఆ సందర్భంలో కూడా మౌనము వహించి ఉండటయే సాత్వికం. ఇది ఆయన వద్దకు వచ్చి ఆయనను ఆరాధించే పరిశుద్ధ జనాంగముకు ఉండవలసినటువంటి పరిశుద్ధాలంకారము. మరియు ఐదో విషయాన్ని చూస్తాం, దీర్ఘశాంతము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం పరిగణించవచ్చు. ఎందుకనగా దీర్ఘశాంతం అనేటువంటి మాటకు మనం ఇంగ్లీష్ లో చూస్తాం లాంగ్ సఫరింగ్. దాని యొక్క అర్థం ఈ యొక్క శాంతికి మితి లేదు, దీర్ఘకాలం శాంతిని వహించుట. ఎప్పటి వరకు అని చూసినట్లయితే మనకు విమోచన దొరికేంత వరకు ఆ యొక్క విషయంలో మనం శాంతిని వహించుటయే దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతం అనేటువంటి పదానికి ఒక సంవత్సరము, ఒక నెల, ఒక రోజు, ఒక సందర్భము, ఒక స్థితి అనేటువంటి గీత పరిధి లేనే లేదు. ఇది ఒక విమోచన దినం కొరకు కనిపెట్టుకునేటువంటి స్థితి దీర్ఘశాంతము. ఉద్యోగం వచ్చిన తర్వాత మనదైన శైలిలో వారికి సమాధానం చెప్దాం. వ్యాపారం వృద్ధి చెందిన తర్వాత మనదైన శైలిలో వారికి సమాధానం చెప్దాం. వివాహం జరిగిన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత, కాస్త ధనాన్ని కూడబెట్టిన తర్వాత, కాస్త బలగమును పెంచుకున్న తర్వాత, కాస్త ఆధిపత్యాన్ని పొందుకున్న తర్వాత అప్పుడు మనం ఏమిటో వారికి చూపిస్తామనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అది దీర్ఘశాంతము కాదు, ముక్కోపము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. దీర్ఘశాంతం కలిగిన వారు వారి యొద్ద ఎట్టి సామర్థ్యత ఉన్నప్పటికీ ఆ స్థితిలో తల వంచవలసి, మౌనం వహించవలసి ఉన్నది కనుక దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆ శాంతము వహిస్తారు. ఎటువంటి పరిస్థితి, ఎటువంటి ప్రతికూలమైన, ఎటువంటి క్రూరమైనటువంటి, కఠినమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ వారు శాంతము వహిస్తారు, దేవుని యొక్క స్వారూప్యాన్ని చూపిస్తారు. ఇది విమోచన దినం వరకు కూడా కొనసాగేటువంటి ప్రక్రియ. ఇది దీర్ఘశాంతము. ఈ యొక్క 5 గుణాలను, ఈ యొక్క 5 లక్షణాలను, ఈ యొక్క 5 విషయాలను మనం ప్రభువులోనే చూడగలుగుతాం. ఆయన శిలువ మరణం పొందుతూ ఉన్నప్పటికీ శాంతము వహించాడు. ఆయనకు కలిగినటువంటి దెబ్బల చేత, వేదనల చేత, కోపోద్రేకాల చేత ఆయన ఏమాత్రము కూడా తన యొక్క శాంతిని విడిచిపెట్టలేదు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన సన్నిధికి వెళ్తున్నాము అన్నప్పుడు నిశ్చయంగా పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకున్న వారముగా ఆయన సన్నిధికి చేరవలసిన వారము ఉన్నాము. జాలి కలిగినటువంటి మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి అలంకారముల చేత మనం అలంకరింప
అలంకరింపబడిన వారముగా, ఈ అలంకారముల చేత మనం ఆయన సన్నిధిలో కనబడవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మాత్రమే ఆయనకు మనం నమస్కారం చేటుకు యోగ్యముగా తీర్చిదిద్దబడగలుగుతాం. మనిషి యొక్క ఏ స్థితి కూడా దేవుని దృష్టిలో ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి యోగ్యతను కలుగు చేయలేదు. వారికి కులము, వారి యొక్క మతము, వారి యొక్క బలము, వారి యొక్క దేహదారుఢ్యము, వారి యొక్క ధనము, వారికి ఉన్నటువంటి అందము, వారికి ఉన్నటువంటి విలువైన వస్త్రాలు, వాహనాలు, విలాసవంతమైనటువంటి గృహాలు, ఆధిపత్యాలు, అధికారాలు, ఇవేవి కూడా ఆయనకు నమస్కరించడానికి యోగ్యతను కలుగు చేయలేవు. ఆయన సన్నిధిలో మనం యోగ్యులుగా మార్చబడాలనగా నీతిమంతులుగా పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకున్న వారంగా నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన రాజ్యాన్ని మనం వారసులుగా మార్చబడగలుగుతాం. అట్టి విధంగా మనం పరిశుద్ధమైనటువంటి అలంకారముల చేత అలంకరింపబడిన వారముగా ఆయన సన్నిధిని చేరుదముగాక. ఈ నిధుల మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం నా తండ్రి, నా ప్రేమ వాక్యాల ప్రతి వారిని నేను నిండాలుగా దీవించండి. పరిశుద్ధమైనటువంటి అలంకారముల చేత ప్రతి వారు అలంకరింపబడినట్లుగా జాలిగల మనస్సు, దయాలతో, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయాలతో అలంకరింపబడిన వారిని సన్నిధికి చేరుటకు కృప దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరం కరుణ మహిమశులు తీర్చి నీ యొక్క రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.